అందరికీ నమస్కారం. ఈరోజు నేను పలాసలో వివేకానంద కేంద్రలో ఉన్నాను. ఇది కొంతమంది వ్యక్తులు కృష్ణ, నేత్రానంద ఇలాంటి వాళ్ళు కొంతమంది కష్టపడి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఈ చిన్న ఊరిలో ధ్యాన మందిరము ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే ఈరోజు నన్ను 2002 నుంచి ట్రాక్ చేస్తున్న నేత్రానంద ఈరోజు ప్రశ్న వేశాడు. ఏంటి ఈ ప్రశ్న? ఈ కార్తీక మాసం ఇది ఏంటి? దీనికి లాజిక్ ఏంటి? ఏమైనా ఉందా? అసలు కార్తీకం అంటే ఏంటి అంటే, కర్త అంటే చేసేవాడు, ఏకం అంటే ఏకమయ్యేది. ఎలా మీరు ఏకమవుతున్నారు? మనలో ఏం జరుగుతుందంటే, ఈ మహాప్రాణం నుంచి దశ విధాలుగా, దశ ప్రాణాలుగా, పంచ ప్రాణాలుగా, పంచ ఉప ప్రాణాలుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు ఈ ప్రాణం అంతా నాశనం అయిపోయి కంప్లీట్గా ఇక ప్రాణం లేని స్థితి వస్తుంది. అప్పుడే మనకి చావు వస్తుంది. చావు అంటే ప్రాణం లేకపోవటం. సో ఈ ప్రాణం లేని స్థితి రాకుండా ఉండాలి అంటే, మీరు ఏ అపానం అయితే కిందకి వెళ్ళిపోతుందో మీరు దాన్ని ఉల్టా చేసి మీ ప్రాణంతో కలపాలి. ఈ దశ ప్రాణాలు బయటికి అలా 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 వెళ్ళిపోతూ మనకి తగ్గిపోతూ ఉన్నాయి. అయితే దీనికి ఏం చేయాలి? ఏ విద్య అయితే మీరు ఈ ధ్యానమో, సమాధియో, లయ యోగమో, వీటి వలన ఏంటంటే ఆ కర్త ఒకడవుతాడు. అదే కార్తీకం. కర్త ఏకమవ్వటమే. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా బయటికి వెళ్ళిపోయింది, పంచ ప్రాణాలుగా ఉప ప్రాణాలుగా బయటికి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం ఏకం చేయటమే. ఆ ఏకం చేయాలి అంటే, ఇప్పుడు పడవలు ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. పడవలు, దాంట్లో ఒక దీపం పెడతారు. అంటే ఏంటి అంటే, ఇది యాక్చువల్గా దాని లాజిక్ ఏంటి అంటే, ఈ సముద్రం, సంసారం, ఈ కష్టాలు, మిజరీ, దుఃఖాలు ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. మనం ఆ కర్త ఒకడుగా మారి పలు విధాలుగా వెళ్ళిపోయి మాయా మోహంలో చిక్కుకొని మనస్సు అలాగ బయటికి వెళ్ళిపోతూ మన ప్రాణం పోతుంది కదా. ప్రాణమే ఈశ్వరుడు. ప్రాణి బ్రహ్మ అంటారు. ప్రాణమే నీలోన ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఈశ్వర సేవ అంటే దాన్ని సేవించటమే. ఈశ్వరుని సేవించటం అంటే దాన్ని మనం ఏకం అవటమే. ఇది అవ్వటానికే ఈ లయయోగం. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద చేసింది. మహా వ్యక్తులు ఎవరైతే చేశారో, స్వామి శివానంద పరమహంస, మహాయోగులు, ఋషులు చేసుకున్న విద్య ఏంటి అంటే, దాన్ని పడిపోకుండా మనం గురువాక్యాం సుషుమ్నాయాం విపరీతో భవేత్ జపః. ఆ విపరీతం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఏకమవటం.
కృష్ణుడు భగవద్గీతలో ఇదే ఈశ్వరుడు గురించి చెప్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. అంటే 18వ చాప్టరు 61వ శ్లోకంలో చెప్తున్నాడు ఏంటి అంటే, ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు అన్నీ మనం అక్కడ ఇక్కడ కొండలు, లోయలు, సముద్రాలు, నదులు, గుడులు వెతికేస్తూ పోతాం. హృద్దేశార్జున తిష్టతి, ఎక్కడుందట దాని మూలం. హృద్ అంటే నువ్వు ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నావో అక్కడ హృద్ శార్జున తిష్టతి, అర్జునుడా అక్కడ ఉన్నది. భ్రామయాన్ సర్వభూతాన్ని, అందరూ భ్రమలో భ్రమిస్తూ ఉంటారు. ఎలా? యంత్రంలాగా, యంత్రారూఢ అని మాయయ్య. సో మనం ఏంటి అంటే ఈ పడవ ప్రయాణం ఏంటి, ఈ శరీరం, మనస్సు ఇలాగా మనం ఇవే అని చిక్కుకొని, సంసారం అని చిక్కుకొని, పిల్లలు, భార్య, ప్రతిదీ కూడా బయటంతా ఈ మాయా మోహంలో చిక్కుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఈ పడవ అంటే ఏంటంటే సంసారం, దాంట్లో పెట్టే దీపమే నీ ఆత్మజ్యోతి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్యోతి దాని వైపు నుంచి కంప్లీట్గా మీరు చెయ్యగలరో, ఏది? ఈ కర్త ఏకమవటం, అది చేయగలిగితే మీరు మీలో ఉన్న ఈశ్వరుణ్ణి సేవించగలరు. ఈశ్వర సేవాన్ని, ఇప్పుడు మంచినీళ్ళని సేవించండి అంటే మంచినీళ్ళు లోపలికి తీసుకోవడం. అలాగే ఈశ్వరుని సేవించాలి అంటే ఎక్కడ బయట ఉన్న విగ్రహాన్ని కాదు. చిన్న క్లాసులో మీకు చెప్తారు, అక్కడ ఈశ్వరుడు, ఇక్కడ ఈశ్వరుడు, అక్కడ అసలు ఈశ్వరుడు ఎక్కడా? నీదే 18th చాప్టర్ 61 వర్స్. సో అలా మనం లోపలికి వెళ్ళి అదే ఏకాదశి. ది దశి అంటే ఏంటి? 10. ఏకాదశి అంటే ఏంటి? ఇలాగా ఒకటవటం. కార్తీకం అంటే ఒకటవటం. ఈ ఓషన్ ఆఫ్ మిజరీ ఇలా మనం బయటికి వెళ్ళిపోకుండా తిరిగి మన మూల స్థానం అయిన భ్రువోర్ మధ్యే శివస్థానం. ఉపనిషత్తులు ఏమంటున్నారు? భ్రువోర్ మధ్యే శివస్థానం. మనసస్త్ర విలీయతే, మనస్సుని తీసుకెళ్ళి అక్కడ విలీనంచి, లేకపోతే మనస్సు, ఆలోచనలు, కోరికలు ఇలాగా పలు విధాలుగా వెళ్తూ 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 ఒకరోజు మన ప్రాణం శూన్యం అయిపోతుంది. అందుకనే ఎన్నాళ్ళు ప్రాణం ఉంటుందో నువ్వు గృహంలో ఉంటావు. ప్రాణం తీసారా అరుగున బయట పెట్టేస్తారు. ఎందుకంటే ప్రాణం లేదు, ఈశ్వరుడు లేడు అక్కడ. కాబట్టి మనం అసలు విషయాల్ని మరుగున పడించేసి వేరే వైపు వెళ్ళిపోతున్నాం. సో అవి చేసుకోండి, అవి ఫ్యూచర్ జనరేషన్లో తెలియదు కాబట్టి ఈ పడవలు, ఈ నదులు పామరుడికి తెలియదు కాబట్టి చేస్తూ పోతారు. కానీ అసలు విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మనం ఆ లయయోగం, ఆ లయయోగం చేసుకుంటూనే మనం ముందుకెళ్తాం. ఇంద్రియానాం మనోనాద, ఇంద్రియాలకి ఎవరు నాదుడు? మనస్సు. మనోనాదస్తు మారుత, మనస్సుకి నాదుడు ఎవరు? మారుతి. అంటే ఏంటంటే ఇది కాదు, ఆంజనేయుడు అని కాదు. మారుతి అంటే వాయుపుత్ర, వాయువు. మనస్సుని కంట్రోల్ చేయాలంటే వాయువుని పట్టుకోవాలి. వాయుపుత్ర హనుమాన్ అంటారు. అంటే మనోనాదస్తు మారుత, మారుతస్తు లయనాద. వాయువుని పట్టుకోవాలంటే ఈ లయనాద. తమ్నాదం లయమాశ్రయ. ఈ అన్నిటికీ ఏంటి? మనం ఈ లయంలోకి వెళ్ళాలన్నమాట. ఈ లయంలోకి వెళ్తేనే మనం సత్యం తెలుసుకుంటున్నాం, సత్యం అనుభవంలో వస్తుంది. అందుకే అప్పుడు
మనకి అర్థం అవుతుందన్నమాట. అప్పటి వరకు మనస్సు మనస్సు అటు ఇటు అటు వెళ్ళిపోతుంది. అసలు హిందూ అంటే ఏంటి అంటే, హిందూ అంటే మనస్సు అని. హిందూ అంటే ఈ మనస్సుని తీసుకెళ్ళి ఆత్మలో ఐక్యం చెయ్యటమే. సో ఈరోజు నేత్రానంద వివేకానంద కేంద్రంలో మంచి ప్రశ్న వేశాడు. సో దీనికి జవాబుగా ఏ లోపల ఉన్న నా గురువులు, నాలో ఉన్న ఈశ్వరుడు ఏం తెలియజేశాడో కేవలం అది బయటకు వచ్చింది. దీంట్లో నాకు ఏమాత్రం సంబంధం లేదు. సత్యమంతా అక్కడి నుంచి వచ్చింది. ఏమైనా తప్పులు ఉంటే అది నా నుంచి వచ్చింది. మిగతాదంతా ఆ గురువులు, ఆ ఈశ్వరుడు చెప్తున్నదే. సో దీన్ని మీరు ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా పాటించండి. అసలైన కార్తీక మాసాన్ని, అసలైన ఏకాదశిని ఇవి అనుభవపూర్వకంగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.